మీరేం కోరుకుంటున్నారు? బంగారం ధర పెరగాలి, తగ్గాలి. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని నేను అడగట్లా. నాకు కావాల్సింది ఒక్క కామెంట్. నాకు మా టీమ్‌కి కొండంత బలం ఇస్తది మీరిచ్చే ఒక్క కామెంట్. ఒక్క 200 కామెంట్స్ టార్గెట్ బంగారం ధర పెరగాలి, బంగారం ధర తగ్గాలి. ఈ రెండిట్లో ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలిసేలాగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. మగువలకి అత్యంత ఇష్టమైన బంగారం ధర ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకి బంగారం ధర కొత్త కొత్త రికార్డ్ రేట్లు క్రియేట్ చేస్తూ ఉండడం గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇజ్రాయిలు అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం. దానివల్ల కూడా బంగారం ధరలు నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గడిచిన వారం 2 వారాలుగా బంగారం ధర విపరీతంగా తగ్గింది. ఈ క్రమంలో రాబోయే నెలలో బంగారం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిన్ సింగ్ షాకింగ్ జోస్యం చెప్పారు. అదేంటో వివరంగా తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ముఖ్యంగా ఈయన జనవరిలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని జోస్యం చెప్పారు. అలాగే ఆయన అంచనాలు నిజమయ్యాయి. ఊహించని విధంగా బంగారం పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు కొంచెం కొంచెంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి బంగారం మీద జోస్యం చెప్పాడు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. అతి త్వరలో గోల్డ్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఒక ధర వద్దకు వచ్చి స్థిరపడిపోతుంది అని ఆయన చెప్పడం జరిగింది. దాదాపు 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 11,000 లేదా 12,000 వద్ద స్థిరపడుతుందని ఆయన అంచనా వేశారు. అయితే అంతేకాకుండా ఆయన అమెరికాని ఎప్పుడూ నమ్మొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరని, బంగారం ధరని అట్టడుగు స్థాయి కూడా పడేసే శక్తి సామర్థ్యాలు అమెరికా వారికి ఉన్నాయంటూ ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చెప్పినటువంటి జోస్యం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. సో మీ దగ్గర బంగారం ఉందా? మీరు ఈ మధ్యకాలంలో బంగారం కొంటున్నారా? మీకేమనిపిస్తుంది బంగారం ధరలు పెరుగుతుంటే? ఎక్కడో ఇరాక్ లేకపోతే ఇజ్రాయిల్, అమెరికాకు సంబంధించిన వాటి వాటి వల్ల ఇక్కడ బంగారం ధరలు తగ్గుతున్నాయి. మరియు అది గనక ముగిసిపోతే ఇక్కడ కూడా పెరుగుతాయా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.